జీవితంలో నవ్వడం నేర్చుకోవాలి. నటించడం కాదు. నలుగురిని నవ్వించడం తెలుసుకోవాలి. ఏడిపించడం కాదు. అయినా ఎందుకో ఈ రోజుల్లో నటించేవాడే నవ్వుతున్నాడు. సంతోషంగా నలుగురిని ఏడిపించే వాడే సంతోషంగా ఉంటున్నాడు. ఎదగాలనుకున్న వాడికి చెయ్యందించు. రేపు ఎప్పుడైనా అవసరమైనప్పుడు మరొకరు ఖచ్చితంగా సహాయం చేస్తారు. నీ గెలుపు కోసం ప్రయత్నించు. ఎప్పటికైనా గొప్పవారివి అవుతావు. ఎదుటివారి ఓటమిని కోరుకోవద్దు. ఎప్పటికీ చెడ్డవాడిగా మిగిలిపోతావు. ఎప్పుడు కూడా మన వైపు నుంచి కాదు, అప్పుడప్పుడు అవతల వైపు నుంచి కూడా ఆలోచించడం నేర్చుకోవాలి. అప్పుడే చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. గాయం చేసిన గతాన్ని మర్చిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి మిత్రమా. కష్టం ఎవరు కావాలనుకున్నది కాదు, ఇష్టం ఎవరు అమ్మేది కాదు. ఈ రెండు జీవితం ఇచ్చిన అనుభవాలే, స్వీకరించక తప్పదు. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు. అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. ఒంటరిగా నిలబడగలిగే ఓర్పు, సింహంలో తలబడగలిగే నేర్పు ఉన్నప్పుడు ఎంతటి కష్టమైనా సరే నిన్ను ఏమీ చెయ్యలేదు. ఎంత ఇష్టమైన ఆహారమైనా ఎక్కువగా తింటే విరక్తి వస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. ఎక్కువ విలువనిస్తే వాళ్ళకి మనపై విరక్తి వస్తుంది. అనుభవంతో తీసుకున్న నిర్ణయం ఎలాంటిదైనా సరే సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. మన పక్కన ఉన్నవారు ఏం చేస్తున్నారని గమనించడం కంటే మనం ఏం చేయలేకపోతున్నాం అది గమనించడం మేలు కదా. మన మంచిని కోరుకునేవారు వీధి దీపాల లాంటి వారు. గమ్యాన్ని మన దగ్గరికి తీసుకురాలేకపోయినా దాన్ని చేరుకునే మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు. ఏది శాశ్వతం? నచ్చిన జీవితం లేనప్పుడు ఉన్న జీవితాన్ని నచ్చినట్లుగా మార్చుకోవాలి. మన కోసం మనం బ్రతకడం కాదు, మన అనుకున్న వాళ్ళ కోసం కూడా బ్రతకడమే జీవితం. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. కొంచెం ఓపిక పట్టు. చెయ్యి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రాదు. అందుకే బంధం కోల్పోయే ముందు, ఎదుటి వారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించు. మరణం మనిషిని ఒక్కసారి చంపుతుంది, కానీ మనసు పడే బాధ మనిషిని ప్రతిరోజు చంపుతుంది. ఏ పరిచయం ఎప్పటి వరకు ఉంటుందో, ఏ ప్రయాణం ఎక్కడ ముగిసిపోతుందో తెలియదు, కానీ కొన్ని పరిచయాలు మాత్రం
కడవరకు జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ జ్ఞాపకాలను పునాదులతో సహా కూల్చేసేయ్. కొత్త ఆశలతో ఒక గొప్ప సామ్రాజ్యమే నిర్మించుకో. ఆలస్యమైనా పర్వాలేదు. ప్రశాంతతను దూరం చేసే ప్రతి పరిచయం ఒక అనుభవమే, గొప్ప గుణపాఠమే. నీతిగా బ్రతికే స్త్రీలు బంధం కోసం ఎన్నో భరిస్తారు, కానీ భరించే సహనాన్ని పరీక్షించాలని అనుకోవడం మూర్ఖత్వం. స్త్రీ యొక్క శక్తి ముందు ఎంతటి మూర్ఖత్వమైనా సరే పతనం అవుతుంది. గుర్తుంచుకోండి. కోరిక, నిర్ణయం, ఇంకా నిత్యం, ఈ శబ్దాలను మనం మన జీవితంలో చాలాసార్లు విన్నాం, అవునా? జీవితంలో చాలాసార్లు వాటిని పొందాలని కోరిక కలుగుతుంది, కానీ కేవలం కోరిక వల్లే అంత మారిపోతుందా? ఏదైనా పొందగలుగుతారా? బంజారా భూమిపై నివసించే వ్యక్తికి మధురమైన జలాన్ని కోరుకుంటాడు, కానీ అతనికి అది దక్కదు. ఎవరైతే బావిని తవ్వాలని నిర్ణయించుకుంటారో వారికి భూమిని తవ్వడానికి గుణపం దొరుకుతుంది. ఇక ఏదైతే నిశ్చయించుకుంటారో వారికి ఎప్పుడో ఒకప్పుడు మధురమైన జలం తప్పకుండా లభిస్తుంది. అందుకే జీవితంలో కోరిక మాత్రం ఉంటే సరిపోదు. నిర్ణయించుకోండి. దాని తర్వాత నిశ్చయించుకోండి. అప్పుడు అన్నీ దొరుకుతాయి.